సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అసలు సారాంశం ఏమై ఉంటుంది సార్? అమ్మా నమస్కారం. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తా ఉన్నాం. ఈ తీర్పు వల్ల దాదాపు ఈ 70 సంవత్సరాల్లో మాదిగలకి జరిగినటువంటి అన్యాయాన్ని పూడ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక నుంచి ఉన్నటువంటి అన్ని కులాలకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తా ఉన్నాం. ముఖ్యంగా నేను ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యుడిని, జాతీయ అధ్యక్షుడిగా మరి ఆ జాతీయ అధ్యక్షుడి స్థాయిలో నేను ఎంఆర్పిఎస్ లో పనిచేశాను. మందకృష్ణ మాదిగ గారు ఈ విషయంలో బ్రహ్మాండంగా కృషి చేశాడు. చివరి వరకు కూడా ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా పనిచేశాడు. ఆయనకి కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే వర్గీకరణ విషయంలో సామాజిక న్యాయాన్ని మొట్టమొదట గుర్తించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 1996లోనే ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ తీసుకొచ్చాడు. ఆ తర్వాత మరి ఆ ఆర్డినెన్స్ ను కొట్టేసిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసి ఏబిసిడీలుగా, అంటే ఎవరి వాటా వాళ్ళకి, రెల్లి ఏలోను, బిలో మాదిగలు అనుబంధ కులాలు, సిలో మాలలు వాటి అనుబంధ కులాలు, డిలో ఆది ఆంధ్ర వాటి అనుబంధ కులాల్ని చేర్చి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట సామాజిక న్యాయాన్ని ఎస్సీలో అందించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కొంతమంది దళిత సోదరులు, మాలల సోదరులు కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు కొట్టివేయటం, ఆ సుప్రీంకోర్టులో కొట్టివేసిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు అంచెలంచెలుగా ఉద్యమాన్ని మరి 2 రాష్ట్రాల్లో కూడా చేయటం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టులో స్పష్టమైనటువంటి తీర్పు వచ్చింది. ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ ని ఆ రాష్ట్రాల్లో ఒక కులం పెంచకుండా, ఒక కులాన్ని తీసివేయకుండా ఇచ్చినటువంటి రిజర్వేషన్ శాతం ఎంత ఉందో ఆ శాతాన్ని అక్కడ ఉన్నటువంటి కులాలు సమానంగా పంచుకునేటువంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చినటువంటి తీర్పు చాలా అద్భుతమైనటువంటి తీర్పు, నిజమైన సామాజిక న్యాయాన్ని ఇచ్చేటువంటి తీర్పు. ఇది మాదిగల గెలుపుగానో మాలల ఓటమిగానో చూడాల్సినటువంటి అవసరం లేదు. దళితులకి ఇస్తున్నటువంటి రిజర్వేషన్ లో అసమానతలు ఉండటం వల్ల, సమాన పంపిణీ జరగకపోవటం వల్ల ఇప్పటి వరకు మాల, మాదిగ, రెల్లి, ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ ఇలాంటి అనేక 59 కులాల మధ్య రిజర్వేషన్ ఫలాల పంపిణీలో వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి ఆ వ్యత్యాసాలను పూడ్చుకోవటం కోసం వచ్చిన తీర్పుగానే మాదిగలతో పాటు మిగతా దళిత నాయకులందరూ కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే నిజమైనటువంటి ఐక్యత ఈ కులాల మధ్య రావటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా దళిత నాయకులందరూ కూడా ముందుకెళ్లాలని, ఐక్యతని చాటు చెప్పుకునే విధంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను.